హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఫ్లెక్సీ సీడ్స్ లేదా అవిసె గింజల పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ అవిసె గింజల పొడి మనం డైలీ రైస్తో కానీ లేదంటే ఇడ్లీతో కానీ తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ అవిసె గింజల్లో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది నానబెట్టుకుని తిన్నా కూడా చాలా మంచిది. కాకపోతే నానబెట్టుకుని తినడం కొంచెం కష్టం, అందరూ తినలేరు. సో అలా తినగలిగితే తినచ్చు, తినలేని వాళ్ళు ఇలా పొడి చేసుకొని తింటే చాలా మంచిదండి. ప్రతిరోజు కూడా ఒక ముద్ద అన్నంలో 1 టీ స్పూన్ అలా కారపొడి వేసుకొని తింటే చాలా మంచిది. ఇప్పుడు ఈ అవిసె గింజల పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ 250 గ్రాముల అవిసె గింజలు తీసుకున్నానండి, అంటే 1/2 కిలో అవిసె గింజల్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని గ్యాస్ మీద కడాయి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. ఇవి చిటపట్లాడుతూ ఉంటాయి. చిటపట్లాడడం స్టార్ట్ అయినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే మాడిపోతుందండి. అండ్ ఇంకొక సిగ్నల్ ఏంటంటే ఇది బాగా వేగినాయి అని. స్టార్టింగ్లో మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, స్పూన్కి అంటుకుంటూ ఉంటాయి. సో అంటుకోవడం పూర్తిగా వదిలేసినప్పుడు బాగా వేగినట్టు అర్థం. మీడియం ఫ్లేమ్లో లేదంటే స్విమ్లో పెట్టుకుని మాత్రమే వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది, సరిగ్గా వేగదు. మనకి కారపొడి అనేది నిల్వ ఉండదు, అదేవిధంగా టేస్ట్ కూడా అంత బాగోదు వేగకపోతే. ఇక్కడ చూస్తున్నారు కదండి, గట్టికి ఏమాత్రం అంటుకోవట్లేదు, అంటే కంప్లీట్గా వేగిపోయినట్టు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో 10 నుంచి 12 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలండి. నేను ఎక్కడ కూడా ఆయిల్ అనేది యూజ్ చేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, కాకపోతే ఆయిల్ వేసుకోకుండా ఉంటే ఇంకా హెల్తీగా ఉంటుందని చెప్పి నేను వేయలేదండి. బట్ టేస్ట్ అయితే మాత్రం ఏమాత్రం మీకు డిఫరెంట్ రాదు, చాలా బాగుంటుంది. మనకి కందిపొడి, ధనియాల పొడి ఏ విధంగా అయితే ఉంటుందో దానికంటే కూడా ఈ అవిసె గింజల పొడి ఇంకా చాలా బాగుంటుంది. ఇలా దోరగా వేయించేసుకున్న తర్వాత దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ అవిసె గింజలు రోజు మనం తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా రకాల అయినటువంటి రోగాల బారిన పడకుండా ఉంటామండి. మన స్కిన్ కేర్ కానీ హెయిర్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకొని రుచికి సరిపడు ఉప్పు వేసుకొని మెత్తటి పొడిగా, మనం కారపొడి ఎలా అయితే ఆడుకుంటామో అదేవిధంగా మెత్తటి పొడిగా అయ్యేటట్టుగా మనం పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జార్ అనేది ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి, లేకపోతే మనకి నిల్వ ఉండదండి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తటి పొడిగా ఆడేసుకుంటే అవిసె గింజల పొడి అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఇది ఇడ్లీలోకైనా, రైస్లోకైనా, దోశలోకైనా, వేటిలోకైనా కూడా నెత్తితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్.